పచ్చిమిరపకాయలు, బెండకాయలు, దొండకాయలు, బొద్దాకు ఎన్నేసి పచ్చడి నూరుతాం. బాగుంటుంది. సంగట్లేకి, రాగి ముద్దలేకి బాగుంటుంది. అందరు తినొచ్చు, ఎవరైనా నూరుకోవచ్చు. చేత అయితే చూపిస్తాను నేను. నూరుకొని బాగా చేసుకొని తినండి. ఇదేముండవుగా, కరెంట్ వస్తే ఏడుంటుంది. ఏమేమి తీసుకుపోతారయ్యా? ఏం సామాన్ ఉంది? ఏం తీసుకుపోయినా ఇయ్యే కదా. చెప్పవా? పిలిస్తే మాట పిలిచినప్పుడు ఆనాలమ్మే. పొద్దాకు, పచ్చిమిరకాయలు, బెండకాయలు, టమాటా రుబ్బి బొద్దాకు వేయాలి. చూపిస్తా ఉండండి. బొద్దాకు ఈ రకంగా వాడుకొని పచ్చట్లో వేసుకొని రుబ్బి పచ్చడి, బెండకాయలు, పచ్చిమిరకాయ అంతా వేసి రుబ్బి పచ్చడి పార్వతి ఎట్లా నువ్వు? పార్వతి సార్ అయినెవరు? చింతకాయ పచ్చడి ఇది. పేస్ట్, ఉప్పు, చింతకాయ పచ్చడి, ఇల్లు ఎడుదుడు, ఇల్లు ఎడుదుడు వచ్చి మళ్ళీ ఆడిపోయిన అలా ఏంది దుడు. మళ్ళీ బొక్కులు తినబోయిందరా. తెల్లబాయి ఇది. కాసిన ఉప్పు నీళ్ళు పోసి కొట్టమే చిన్నమే పార్వతి. ఉప్పు నీళ్ళు చల్లు. ఉప్పు నీళ్ళు కర్పూరం కలిపి చల్లు. ఏందో మనం ఈ ఆడొక్కరో ఈగలు రాకుండా చూడడం వచ్చినాక. నీళ్ళు పచ్చట్లో కాగబెట్టే నీళ్ళు పచ్చట్లో వేసి బొద్దాకు, మిరపకాయలు, బెండకాయలు అన్నీ వేసి ఈ పచ్చట్లోకి ఉడకబెట్టి పైన మళ్ళీ వంచుకొని పచ్చడి అంతా రుబ్బినప్పుడు ఆ నీళ్ళు పోసి రుబ్బుకుంటాము. ఇది రోటి పచ్చడి అంటారు. ఈ కొత్తలు వేసి ఇప్పుడు ఎవరు రుబ్బరు. మన పెద్దోళ్ళు వెనక పెద్దోళ్ళు రుబ్బేవాళ్ళు, పచ్చడి రుబ్బి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మేము
సాయి నరసింహ హోటల్ సంగటి అని పెట్టాం. ఈ హోటల్లో మేము ఎప్పుడు ఈ కొత్తరం వేసి పచ్చడి వేసి రుబ్బుతాము. పచ్చడి వేసి రుబ్బి పెడితే ఎంతో బాగుంటుందని అందరు కూడా వచ్చి తిని మంచిగా ఉందమ్మా పచ్చళ్ళు కానీ మంచిగా ఉన్నాయని చెబుతారు మాకు. అంతేనా, సాయంత్రానికల్లా అయిపోద్ది. బాగా తింటారు, బాగుందమ్మా రోటి పచ్చడి బాగుందమ్మా అంటా ఉంటారు ఎవరు వచ్చినా కానీ, పెద్దోళ్ళు కానీ ఎవరైనా. కానీ 3 కేజీలు 4 కేజీలు పచ్చడి రుబ్బుతాము. త్వరగా అవుతుందిరా, ఇంకా రుబ్బాలి పచ్చడి. చెప్పాను తినేదా బాగుందా బొద్దాకు పచ్చడి అని అడుగుతా. బాగుందని చెబుతారు వాళ్ళు నాకు. ఇది బొద్దాకు పచ్చడి, పచ్చడి వేరే చెప్పండి. ఇద్దరైనా ఉంది ఫోన్ పోయా ఉంది. బాగుందా పచ్చడి? కొంచెమైనా బొద్దాకు పచ్చడి అందరికి చెక్కదు కదా. మేము వారానికి ఒకసారి చేస్తా ఉంటాం బొద్దాకు పచ్చడి. కాదు పోయే వాళ్ళు కూడా కట్టించుకోబోతారు తిని. బాగుందమ్మా పచ్చడి మేము చేసుకోలేదు.